ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసు అధికారి తన వాహనానికి ఎదురుగా వచ్చాడన్న కోపంతో ఓ ద్విచక్ర వాహనుడిపై పిడిగుద్దులతో దాడి చేస్తూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన మిడిదొడ్డి రంజిత్ అనే వ్యక్తి బట్టల దుకాణం నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. నిన్న రాత్రి షాప్ మూసి ఇంటికి వెళ్తున్న క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు శాన్వి ఆసుపత్రి ముందు తన ఇంటి వైపు మళ్లే క్రమంలో అకస్మాత్తుగా రోడ్డుగా పానగల్ మండలం ఎస్ఐ కళ్యాణ్ రావు హౌసింగ్ బోర్డు నుండి వస్తూ యూటర్న్ తీసుకుంటుండగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో తన కారుకు అడ్డంగా వచ్చాడని ద్విచక్ర వాహనదారుడితో ఎస్ఐ కళ్యాణ్ రావు వాదనకి దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో సివిల్ డ్రెస్ లో ఉన్న ఎస్ఐ కారులో నుంచి దిగి పిడుగుద్దులతో రంజిత్ పై దాడి చేశాడు. అదే సమయంలో ఎస్ఐ మెడలో ఉన్న బంగారు గొలుసు తెగిపడిందని మరింత కోపంతో రగిలిపోయి స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మరోసారి అక్కడ రంజిత్ పై దాడి జరిపినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ సంఘటనపై బాధితుడు ఎస్ఐ కళ్యాణరావుపై నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన దృశ్యాలు అన్ని అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. తనపై అకారణంగా దాడి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఉన్నతాధికారులను రంజిత్ వేడుకుంటున్నారు. ఈయన పడ్డది. కుమార్, నేను నైట్ షాప్ బంద్ చేసి ఇంటికి పోతున్నా. సివిల్ గ్రీస్ కాడ కారు వచ్చింది. కారు వచ్చి గుద్ది కారు నా బైక్ని గుద్ది సార్ దిగింది. వచ్చి రప్ప కొడుతున్న కడపకి గుద్దిండు, మొత్తం గుద్దిండు. వెళ్ళబట్టి స్టేషన్కి తీసుకుపోయిండు. స్టేషన్లో కొట్టిండు. రాత్రి మొత్తం నైట్ వాళ్ళు కడుపు నొప్పి చచ్చిపోయింది. హాస్పిటల్కి పోయి చూపెట్టుకుని నైట్ 1:30కు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మొత్తం చూపెట్టుకుని చేసిన. నేను నొప్పికి మీరు పై అధికారులు శ్రద్ధించాలి. ఎస్ఐ మీద కంప్లైంట్ తీసుకోవాలి. సార్ న్యాయం చేస్తాను. నాకు కొంచెం కడుపు నొప్పి చాలా క్లేస్తుంది. నాకు నైట్ వచ్చి సార్ అన్నవసరం కొట్టిన వచ్చి చేయని తప్పు సార్ కొట్టిన అధికారం చూసి పైన అధికారం